డాక్టర్ కావాలన్న పేద అమ్మాయి కల కోసం ఇల్లు తాకట్టు పెట్టి ఆ విద్యార్థిని విద్యకు సహకరించి తన మంచి మనసును చాటుకున్నారు హరీష్ రావు. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన కుమార్తె మమత కష్టపడి చదివి ఇప్పటికే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. తాజాగా పీజీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మహబూబ్ నగర్లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఆప్థమాలజీ సీటు దక్కించుకుంది. అయితే కన్వీనర్ కోటాలో సీటు వచ్చినప్పటికీ ఏటా 7,50,000 చొప్పున 3 ఏళ్ల పాటు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ నెల 18వ తేదీలోగా ఫీజు కట్టకపోతే సీటు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోలేక అటు బ్యాంకులు ఆస్తులు ఉంటేనే లోన్ ఇస్తామని తెగేసి చెప్పడంతో ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. గతంలో తన కుమార్తె చదువుకు అండగా నిలిచిన హరీష్ రావుని మమత తండ్రి ఆశ్రయించారు. విషయం తెలియగానే హరీష్ రావు చలించిపోయారు. సమయం తక్కువగా ఉండడంతో ఏమాత్రం ఆలోచించకుండా సిద్దిపేటలోని తన సొంత నివాసాన్ని యూనియన్ బ్యాంకులో మార్టిగేజ్ చేసి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. అంతేకాకుండా హాస్టల్ ఫీజు కోసం అప్పు చేయవద్దని చెబుతూ తన సొంత నిధులు ₹1,00,000 అందజేసి ఆ అమ్మాయిని పీజీలో చేర్పించారు.